హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. చాలామంది హైదరాబాద్ మహానగరం అంటే ఒక ఫేవరెట్ డెస్టినేషన్. ఇక్కడున్న హెరిటేజ్ కల్చర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, రవాణా సౌకర్యాలు ఇతరత్ర అన్ని సదుపాయాలని బట్టి చూస్తే ఇవాళ హైదరాబాద్ భారతదేశంలో ఒక ఐకానిక్ నగరంగా కూడా రూపొందింది. పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ఈ క్రమంలో ఇంత నగరం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణమైనటువంటి గ్రేటర్ జిహెచ్ఎంసి రాబోయే రోజుల్లో తన రూపాన్ని మార్చుకొని మరింత విస్తరించే క్రమంలో ప్రభుత్వం, అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారి మనం జిహెచ్ఎంసి గురించి, అంతకంటే ముందు ఈ పరివర్తన ఎలా సాగింది, ఎన్ని ఏళ్ళు పట్టింది ఈ స్థాయికి రావడానికి, ఈ మహానగరం ఏర్పడటానికి అనేది ఒక గ్లింప్సెస్ మీ ముందు ఉంచాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. 1869లో అప్పటి నిజాం పాలనలో పురపాలక సంఘంగా కేవలం 55 చదరపు కిలోమీటర్ల పరిధిలో కేవలం 3,50,000 జనాభాతో ఏర్పాటైనటువంటి హైదరాబాద్ మహానగరం ఇవాళ దాదాపు 2 కోట్ల జనాభాకు రీచ్ అయ్యి 650 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. రాబోయే రోజుల్లో అర్బన్లో ఉన్నటువంటి మరికొన్ని నగరపాలక సంస్థలు కలుపుతూ మున్సిపాలిటీని దాదాపు 27 మున్సిపాలిటీని కలిపి దీన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు అంటే 2,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ జిహెచ్ఎంసీని విస్తరించి ఆ పరిధిని జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ఆ ప్రాంతానంతా అటు జిహెచ్ఎంసీ వారు, ఇటు మున్సిపాలిటీ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. 1869లో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం 1955లో హైదరాబాద్ హెచ్ఎంసీ, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి తర్వాత 2007లో జిహెచ్ఎంసీగా గ్రేటర్ కొన్ని జిల్లాల్ని కలుపుతూ కొన్ని గ్రామాలని, మండలాలని, జిల్లాల్ని కలిపి జిహెచ్ఎంసీగా 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ 2004లో కూడా కొన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇటీవలే 2025 కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం, అలాగే మున్సిపాలిటీల పదవీకాలం ముగియడంతో వాటిని కూడా ఇందులోకి చేర్చి దీని పరిధిని మరింత పెంచి దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లు అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతానంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అటు అధికారులు సక్సెస్ అవుతారని చెప్పేసి, అదేవిధంగా ప్రజలకు మరిన్ని మెరుగైన సదుపాయాలు అందుతాయని చెప్పి మనం ఆశించవచ్చు. నిజాం ప్రభుత్వం 1869లో పురపాలక వ్యవస్థను అమల్లోకి తెచ్చిన తర్వాత అప్పట్లో హైదరాబాద్ జనాభా కేవలం 3.5 లక్షలు, విస్తీర్ణం వచ్చేసి 55 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. 1933లో హైదరాబాద్ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. ఇదే క్రమంలో మరొక మున్సిపాలిటీ 1955లో సికింద్రాబాద్ని మున్సిపాలిటీగా చేశారు. ఈ రెండింటినీ కలిపి 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల కొన్ని మున్సిపాలిటీస్ని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. 2007లో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ఇదే జిహెచ్ఎంసీ పరిధిని 6 జోన్లుగా విభజించి దాదాపు 150 కార్పొరేషన్లుగా చేశారు. అంతేకాకుండా దీని పరిధిని 650 కిలోమీటర్ల వరకు పెంచారు. ప్రస్తుతం దీన్ని 2,000 చదరపు కిలోమీటర్లుగా చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ వరకు దీన్ని విస్తరించాలని ఒక కృతనిశ్చయంతో అధికారులు, అటు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. త్వరలో భారతదేశంలో మనం అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ చూడబోతున్నాం. అది ఒక హైదరాబాద్కి ఆ ఘనత దక్కుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.